పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 28వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 15 నుండి 19 వరకు వచనములు. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని పలికెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునది, లేచి వెళ్ళుము అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు సువిశేషములో యేసు ప్రభువు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరచినటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ సన్నివేశాన్ని, ఆ సంఘటనని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు జీవించిన కాలములో కుష్ఠరోగం మహాభయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చినటువంటి వారు రోగం కారణంగా సగం చచ్చిపోతే మానసికంగా సమాజం నుండి వెలివేయబడి పూర్తిగా చనిపోయేవారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రియులారా, నేను విచారణలో పనిచేస్తుండగా ఒక కుటుంబం నాతో మాట్లాడటానికి వచ్చారు. వారి కుటుంబ విశేషాలు, భర్త, భార్య, పిల్లలు కలిసి వచ్చారు. ఇంకెవరు లేరు నాతో మాట్లాడుతున్నప్పుడు. వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఆ కుటుంబ యజమానురాలు, అంటే తల్లి, భార్య, ఆవిడ ఆ ముఖాన్నంతటినీ కూడా, ఆ చేతులను కూడా పూర్తిగా కప్పేసుకుంది నాతో మాట్లాడుతున్నప్పుడు. అదేవిధంగా కుటుంబం అందరం కలిసి మాట్లాడుతున్న సమయంలో అది నేను గమనించాను. కుటుంబంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆ తల్లి, ఫాదర్ గారు, నేను ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా అని అడిగారు. తప్పనిసరిగా అన్నారు. భర్త, భార్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. పిల్లలు బయటికి వెళ్ళారు. ఫాదర్ గారండి, నాకు ఈ తెల్ల పొడొచ్చిందండి, శరీరం అంతా కూడా తెల్లగా మారిపోవడం. కాబట్టి నేను 10 మందిలోకి వెళ్ళలేకపోతున్నానండి. అదేవిధంగా కొన్నిసార్లు ఇతరులు కూడా నన్ను అవహేళనగా చూస్తున్నారండి, ఎగతాళిగా చూస్తున్నారు. అందుకే నేను 10 మందిలోకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పారు. నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. అమ్మా, అదేం అంటువ్యాధి కాదు, లేకపోతే మనం ఇది తప్పు చేస్తే వచ్చేటువంటిది కాదు. కొంతమందిలో కొన్ని విటమిన్ లోపం వలన శరీరం తెల్లగా మారిపోతుంది. ఆ తల్లి కూడా చెప్పారు. డాక్టర్ గారిని కలిస్తే అదే అన్నారండి. విటమిన్ డి, B12, లేకపోతే ఇంకా కొన్ని విటమిన్స్ లోపం వలన వస్తుంది. అది అంటువ్యాధి కూడా కాదు, దానివలన భయపడాల్సిన అవసరం లేదు. మీరు తలెత్తుకొని తిరగండి, సిగ్గుగా ఉండమాకండి, అవహేళనగా మీరు ఫీల్ కావద్దు అని చెప్పాను. ఆ సంఘటన ఈరోజు నాకు జ్ఞాపకం వచ్చింది ప్రియులారా. ఆ స్త్రీకి వచ్చినటువంటిది, ఆ తల్లికి వచ్చినటువంటిది కుష్ఠవ్యాధి కాదు, లేకపోతే ఇంకేదో అంటువ్యాధి కాదు. అయినా కానీ ఆ చర్మం తెల్లగా పొడలగా మారిపోవటం వల్ల ముఖం మీద కూడా ఆమె 10 మందిలోకి వెళ్ళలేకపోతుంది. సమాజంలో ఆమె తిరగలేకపోతుంది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభువు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నారు. ఆనాటి కాలంలో కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఏ విధముగా ఉండేది అంటే అత్యంత దారుణాతి దారుణముగా ఉండేది. వాక్యాన్ని చదువుకుంటే, ఈనాటి వాక్యాన్ని లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి, యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవచ్చుండెను.
ఒక గ్రామమున అడుగుపెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలువబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరించుము అనే కేకలు పెట్టసాగిరి. జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభు గ్రామము లోపలికి వెళ్ళలా, గ్రామం మధ్యలోనికి వెళ్ళలా, గ్రామం బయటనే ఉన్నారు. అప్పుడే గ్రామంలోనికి అడుగు పెడుతున్నారు. ఆ గ్రామంలోనికి పూర్తిగా ఎంటర్ కాలేదు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఆ గ్రామమును అడుగు పెట్టగానే, అంటే ఆయన ఇంకా లోపలికి వెళ్ళలా, అప్పుడే గ్రామంలో ప్రవేశిస్తున్నారు. కుష్ఠరోగులు 10 మంది వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి కార్యం, అక్కడ రాయబడిన వాక్యం చాలా ప్రధానమైనటువంటిది. వారు దూరమున నిలువబడి, ఎక్కడ నిలబడ్డారండి? దూరమున నిలువబడి, ఓ యేసు ప్రభు, మమ్మ కనికరింపుమని కేకలు పెట్టారు. దూరంగా నిలబడ, దగ్గరికి రాకూడదు కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇతరుల దగ్గరికి రాకూడదు కుష్టు వ్యాధిగ్రస్తులు. కుష్టు వ్యాధి సోకినటువంటి వాడు దూరంగా నిలబడాలి సమాజానికి. కుష్టు వ్యాధి సోకినటువంటి వాడిని ఒక రోగిగా, ఒక పాపిగా పరిగణించేవారు, సమాజం నుండి వెలివేసేవారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి మనం లేవియ కాండం 13వ అధ్యాయము 45, 46 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ మనకి ప్రియులరా అలనాటి నిబంధనల ప్రకారం ఈ కుష్ఠవ్యాధి సోకినటువంటి వారిని ఏం చేసేవాళ్ళు అనే సత్యం మనకు అర్థమవుతుంది. లేవియ కాండం 13వ అధ్యాయము 45వ వచనం నుండి, కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసుకొనవలయును. అతడు పై పెదవు మీద చెయ్యి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలు వేయవలను. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్ధుడే, అతడు శిబిరము వెలుపల జీవింపవలను. ప్రారంభంలో ఒక మాట చెప్పాను పిల్లారా, ఒక కుష్ఠరోగి రోగం వలన సగం చచ్చిపోతాడు. తన వారి నుండి, సమాజము నుండి వెలివేయబడి, ఆ గ్రామానికి దూరంగా ఉండి పూర్తిగా చచ్చిపోతాడు. సమాజములో నుండి వెలివేయబడి, ప్రియులారా, ఏమనుంది ఇక్కడ వాక్యములో మనం చదువుకుంటే, కుష్ఠరోగి అయినటువంటి వాడు బట్టలు చించుకోవాలి, తల విరబోసుకోవాలి, అశుద్ధుడను అశుద్ధుడను అని గట్టిగా కేకలు పెట్టాలి ఎవరైనా దగ్గరికి వస్తుంటే, శిబిరానికి వెలుపల వెలివేయబడాలి. ఇంకా మనం వాక్యాన్ని చదువుకుంటే, ఎవరైనా కానీ తనకు దాపునకు వస్తుంటే గంటను మోగిస్తూ, పెద్దగా గంటను, వాళ్ళ దగ్గర ఎప్పుడు గంట ఉండాలి, గంటను మోగించుకుంటా, నా వద్దకు రావద్దు, నేను అశుద్ధుడను, నేను పాపిని, నేను అశుద్ధుడను అని కేకలు పెట్టాలి. బట్టలు చించుకునే ఉండాలి, తల విరబోసుకునే ఉండాలి. ఒక్కసారి ఊహించుకోండి ప్రియులారా, మన ప్రాంతంలో కూడా ఇది చరిత్ర. మన ప్రాంతంలో కూడా ఈ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వారికి ఆ కాలంలో కొన్ని 20, 30, 50 సంవత్సరాల క్రితం లెప్రసీ కాలనీలు అనేటువంటివి నిర్మించారు. ఆధునిక కాలంలో కూడా ప్రియులారా, వారిని సమాజానికి ఈ లెప్రసీ కాలనీలు ఎక్కువగా మన కథోలిక శ్రీ సభ నడిపించేదండి. మీరు ఒకవేళ నూజివీడు వెళితే అక్కడ తెరేసా నగర్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ వాళ్ళకి సేవ చేశారు. అక్కడ ఒక కాలనీ ఉందండి. ఆ విధంగా ఊరికి దూరంగా ఉంటారండి. ప్రియులారా, కుష్ఠవ్యాధి సోకినటువంటి వారి యొక్క జీవితం మహాదుర్భరమైనటువంటిది, భయంకరమైనటువంటిదిగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మానసికంగా, సామాజికంగా, శారీరకంగా వారు కృంగిపోయేవారు. పిల్లలు భోజనం కూడా వారికి ఎవరు కూడా తాకకూడదు వాళ్ళని. కాబట్టి వారికి అక్కడ భోజనం పెట్టి వీళ్ళు వచ్చేసేవాళ్ళు, అప్పుడు తర్వాత వాళ్ళు వచ్చి తీసుకునేవాళ్ళు. ఎంత దారుణంగా ఉండేదో చూడండి. ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని చెప్పాలి ప్రియులారా. ఏమిటి అంటే, ఒక్కసారి కుష్ఠవ్యాధి సోకితే
ఒక్కసారి కుష్ఠరోగం సోకితే నువ్వు యూదుడవైనా, అన్యుడవైనా, సిరియుడవైనా, ఎవడైనా కానీ అందరూ ఒకచోటే ఉండాలి. ఇంకా దెర్ ఈస్ నో డిఫరెన్స్. సిక్నెస్ మేక్స్ ఆల్ ద హ్యుమానిటీ ఈక్వల్. రోగం అనేటువంటిది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అసమానతను తీసివేస్తుందండి. ఏ విధంగా? సోకినటువంటి వారి మధ్యలో ఉన్న అసమానతలు. ఏ విధంగా చెప్పగలం ఈ విషయాన్ని? ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిలో ఒక సుంకరి కూడా ఉన్నాడు, ఒక సమరయుడు కూడా ఉన్నాడు పిల్లారా. సుంకరి కాదు, సమరయుడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళకు రోగం లేనప్పుడు మాత్రం యూదులు సమరయులను తక్కువ వాళ్ళుగా చూసేవాళ్ళు. కానీ ఒకసారి రోగం వచ్చిన తర్వాత అందరూ సమానమే అయిపోయారు. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. ఈ సమరయుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలియజేస్తుంటే బాగైన తర్వాత మిగిలినటువంటి 9 మంది ఎందుకు రాలేదనుకుంటున్నారు? చివరిలో ఆ యాంగిల్ కూడా మీకు చెప్తానండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నారు? మొట్టమొదటిగా వీళ్ళు దూరంగా నిలువబడి కేకలు వేస్తున్నారు. ఏమని? మమ్ము కనికరింపుము, మమ్ము కరుణించుము అనే కేకలు వేస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆత్మీయ కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి వారమే. అంగీకరించాలి. యేసు భగవానుడు మత్తయి శుభవార్త 9వ అధ్యాయములో మత్తయిని పిలువడానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు గొనుక్కుంటుంటే ప్రభువు పలికిన మాట ఏమిటి అంటే, నేను పాపులను పిలుచుటకు వచ్చి ఉన్నాను కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పలికాడు. అని పలికి ఒక చిన్న ఉపమానాన్ని చెప్తాడు. ఏమిటి అంటే, రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ప్రియులారా, మనము కూడా, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి వారమే, పాపమనే కుష్ఠుతో బాధపడుతున్నటువంటి వారమే. నేను అందరము కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మమ్ము కనికరింపుమయ్యా అని ఆ కుష్ఠరోగులు చేసిన ప్రార్థన మనం చెయ్యాలి. అప్పుడు ఆయన మన మీద కనికరాన్ని చూపిస్తాడు. ఏమంటున్నారండి? లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, ఒక గ్రామమున యేసు అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలువబడి, ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపుమని కేకలు పెట్టిరి. ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన. మమ్ము కనికరించుమయ్యా, మా మీద నీ కనికరాన్ని చూపించయ్యా. ఈ ప్రార్థన మనందరము చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన యొక్క ఆత్మీయ జీవిత విషయమై, మన ఆత్మల విషయమై దేవుని కనికరమ కొరకే ప్రార్థన చెయ్యాలి. ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఇంకా ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క కనికరం మన పాపములను నాశనము కాకుండా కాపాడాలని ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క కనికరం, కృప లేకుండా మనకు రక్షణ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది మన యొక్క పాపము నుండి స్వస్థత పొంది, మన యొక్క ఆత్మీయ జీవితంలో స్వస్థత పొంది దేవుని సన్నిధికి తిరిగి రావటానికి కాల్సిన కనికరాన్ని మన మీద చూపించమని, ప్రభువా మా మీద కనికరించుమయ్యా అని ప్రార్థన చేయాలి. ఇంకొక మాట మీద ధ్యానం చేద్దాం. ఏంటి? వాళ్ళు కనికరము చెయ్యమని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కనికరించుమని కేకలు పెట్టారు. వాక్యం ఏమని చెప్తుందండి? ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని వారు కేకలు పెట్టిరి. ఎందుకని కేకలు పెట్టారు? జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభుకి వినపడదా? యేసు ప్రభుకి వినపడుతుంది, కానీ వాళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నారు, రోగముతో ఉన్నారు. కాబట్టి తమను తాము దూరముగా వెలివేసుకున్నారు. ప్రభు దగ్గరికి రావడానికి రోగముతో ఉన్నారు కాబట్టి వారు దూరం అయిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా దేవునికి దూరం అయిపోతాడు. కాబట్టి మనం కేకలు పెట్టాలి. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కేకలు పెట్టడాన్ని మనం పలుమార్లు చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయం మనం చదువుకుంటాం. పిల్లలు, యేసు ప్రభువు ఆ మార్గము గుండా వెళుతున్న సమయంలో ఆ గుడ్డివాడు అక్కడ కూర్చొని ఏమని చేశాడంటండి? వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం, యేసు యెరికో పట్టణమును సమీపించుచుండగా
త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చొని భిక్షమడుగుకొనుచుండెను. వాడు ప్రజలను నడుచుచున్నటువంటి చప్పుడు విని విశేషమేమిటి అని అడిగాను. నజరేతు నివాసియకు యేసు వెళ్ళుచున్నాడని ప్రజలు వానికి చెప్పిరి. అంతటా వాడు, యేసు దావీదు కుమారా, నన్ను కరుణించుము, కనికరింపు. మరొకసారి ప్రార్థనని, కనికరింపుము, కనికరింపుము అని కేకలు వేయసాగెను. ఆ తరువాత ముందు నడుచు ప్రజలు వారిని ఓరకుండమని కసురుకొనరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కనికరించుమయ్యా అని కేకలు పెట్టసాగెను. దావీదు కుమార్, నన్ను కనికరించుమయ్యా. కుష్ఠరోగులు కూడా, యేసయ్యా, దావీదు కుమార్, నన్ను కనికరించు, మాపై కరుణించుమయ్యా. అది కూడా ఏ విధముగా కేకలు పెడుతున్నారు, కేకలు పెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో కూడా, నీ ఆత్మీయ బ్రతుకులో కూడా నీవు కూడా దేవునికి మొరపెట్టాలి, కనికరం చూపమని కేకలు పెట్టాలి. ఏం నేర్పిస్తుంది కేకలు పెట్టడం అనేటువంటిది? మన దీన స్థితిని, మన హీన స్థితిని, మన ఏమి లేమి స్థితిని నేర్పిస్తుంది. అయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారని మనం కేకలు పెట్టసాగాలి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య ముందు కేకలు పెడుతున్నారు. అయ్యా, మా మీద కనికరము చూపించయ్యా. వారి దీనహీన స్థితి ఆ విధంగా ఉంది, వారి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. మీకు తెలుసా, భిక్షకులు మన ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి కొంతమంది అడుక్కోవటానికి వస్తారు కదండి. మన ఇంట్లో పని మీద ఉంటే వాళ్ళు కేకలు పెడతారు. అమ్మా, అయ్యా, ఎగతాళి చేయటం కాదండి నేను, కానీ పరిస్థితి చెప్తున్నా. అమ్మా, కొంచెం దానం చెయ్యండి, కొంచెం కనికరించండి. కొన్నిసార్లు విజయవాడలో ఆ విధంగా వెళుతున్న సమయంలో, హైదరాబాద్లో ఆ విధంగా సిటీస్లో వెళుతున్న సమయంలో ఈ రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత కారు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారు. కానీ వాళ్ళు తలుపు తీయకపోతే, మనం పట్టించుకోకపోతే కొన్నిసార్లు వాళ్ళు అద్దాన్ని అలా తాకుతుంటారు, కొడుతుంటారు. వాళ్ళ మీద చేతయించుకోవటం కాదు, కోప్పడటం కాదండి, వాళ్ళ పరిస్థితి దీనంగా ఉందండి, వాళ్ళ పరిస్థితి కడు దయనీయంగా ఉంది ప్రియులారా. అందుకనే వాళ్ళు కేకలు పెడుతున్నారు, సహాయం దొరుకుద్దని, ఇంకనన్నా సహాయం దొరుకుద్దని. చేదరించుకోవటం కాదు, వాళ్ళని అరవటం కాదు, వాళ్ళకి మనం చేయాల్సిన కనికరాన్ని మనం చూపించాలి. కారణం ఏంటంటే దేవుడు మన మీద కనికరాన్ని చూపిస్తున్నాడు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి కేకలు పెట్టాలి, అడగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కుష్టి వ్యాధిగ్రస్తులు, దృష్టి లేనటువంటి అంధుడైనటువంటి వ్యక్తి కూడా లూకాసు వార్త 18వ అధ్యాయంలో అదే ప్రార్థన ప్రియులారా. ఏంటి ఆ ప్రార్థన? ఇదిగో కుష్టి వ్యాధిగ్రస్తులు, 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారో విందాం ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయం 13వ వచనంలో, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరించుమని కేకలు పెట్టిరి. మమ్ము కనికరించుమని కేకలు పెట్టిరి. ఈ గుడ్డివాడు ఏమని పెడుతున్నాడండి? దావీదు కుమారా, నన్ను కనికరింపుమని కేకలు పెట్టాను. పిల్లారా, ప్రపంచమంతా కూడా తమ గొంతులెత్తి యేసు ప్రభు సన్నిధిలో వేడుకోవాలి ఈ ప్రార్థన. మన కుటుంబాలను బట్టి ప్రియులారా, మన ఆత్మీయ స్థితిని బట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మన అవసరతలను బట్టి ప్రియులారా, ఆ యేసయ్య సన్నిధికి వెళ్ళి కేకలు పెట్టాలి. ఏమని? దేవా, మా మీద కనికరాన్ని చూపించయ్యా, మా మీద కారుణ్యాన్ని చూపించయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, అది ఏమి నేర్పిస్తుంది మనకి? దేవుని సన్నిధిలో మనం ఏమి లేనటువంటి వారు, ఏమి లేమితో ఉన్నటువంటి వారు. ఆయన కృప, ఆయన కనికరం మనకు అవసరం. ఇది నేర్పిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో గమనించండి, మన నిస్సహాయత, మన కన్నీటి వేదన, మనం దేవుని సన్నిధిలో ఆయన మనకు అనుగ్రహించేవాడు, మనం స్వీకరించేవారం అనే సత్యాన్ని మనకు నేర్పిస్తుందండి. కనికరించుమయ్య అని కేకలు పెట్టడం దేవుని సన్నిధిలో, హృదయ వేదన నుండి మన హృదయమునుడే కేకలు పెట్టాలి ప్రభు సన్నిధిలో. చివరిగా ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క దీన మొరను ఆలకించి ఒకే ఒక మాట అన్నాడు వాళ్ళతోటి. ఏమన్నాడు వినండి. యేసు వారిని చూచి కనికరాన్ని చూపించాడు యేసయ్య. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పాను. వాళ్ళకి తెలుసు ఏంటో. తర్వాత స్వస్థత పొందిన తర్వాత అర్చకులకు కనబడమంటే దాని అర్థం ఏంటో వాళ్ళకి తెలుసండి.
లేవియ కాండం. ఎందుకని ఆ యొక్క అర్చకులకు కనబడమన్నారు యేసుప్రభు? మీకు చదివితే అర్థమవుతుందండి. లేవియ కాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయాలు సమయం దొరికినప్పుడు చదువుకోండి పిల్లారా. ఈ కుష్ఠవ్యాధి పోయిన తర్వాత, కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత ఈ స్వస్థుడైనటువంటి వ్యక్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అర్చకును కనబడితే అతను పరిశీలించి రోగం తగ్గిపోయిన తర్వాత ఇతడు శుద్ధుడు అని ప్రకటిస్తాడు. ఆ కాలపు నాటి నిబంధన ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటే లేవియ కాండం 14వ అధ్యాయము 1వ వచనం నుండి, యావే దేవుడు మోషేతో ఇట్లు చెప్పెను, కుష్ఠవ్యాధి నయమైన వానిని శుద్ధి చేయు విధానం ఇది. శుద్ధి పొందు దినమున అతని యాజకుని వద్దకు కొని రావలను. యాజకుడు అతని శిబిరము వెలుపలకు కొనిపోయి అచ్చట పరీక్ష చేయును. పరీక్ష చేసిన తర్వాత చూడండి జాగ్రత్తగా, అంతా చదవట్లేదండి. 7వ వచనంలో, యాజకుడు శుద్ధి పొందవలసిన వాని మీద పక్షి నెత్తుటిని 7 సార్లు చిలకరించి అతడు శుద్ధుడయ్యను అని పలుకును. గమనించండి. ఆ తరువాత 8వ వచనం, లేవియ కాండం 14వ అధ్యాయం 8వ వచనం, రోగి బట్టలు ఉతుక్కోవాలి, వెంట్రుకలన్నీ కూడా గొరిగించుకోవాలి, అంటే గుండు గీకించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ కాలంలో ఇంకా చాలా వరకు తగ్గిపోయారండి. బైబిల్ ఆధారాలు చూపించిన తర్వాత చాలామంది తగ్గిపోయారు. ఏది మీరు ఆ యొక్క గుణదల్లి గుండు కొట్టించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, బైబిల్లోనే ఉన్నాయి. వివిధ కారణాల చేత బైబిల్లోనే ఉన్నాయి. లేవియ కాండం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకోండి. అపోస్తుల కార్యాలు చదవండి. శుద్ధుడు అయ్యాను అనే దానికి నిదర్శనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ యొక్క వెంట్రుకలు అర్పించాలి, వెంట్రుకలు తీసేసుకోవాలి. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన యొక్క విశ్వాసములో కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, అదిగో ఆ యొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ మన పాపాలను అంగీకరించుకొని, దేవా నన్ను క్షమించయ్యా, సంతోషంగా లేకపోతే అక్కడ మనం వెంట్రుకలు అర్పించటం తప్పులేదండి, బైబిల్లో ఉంది. రోగి బట్టలు ఉతుక్కునను, వెంట్రుకలన్నీ గొరిగించుకొని స్నానము చేయును, అప్పుడు అతడు శుద్ధిని పొందును, ఆ పిమ్మట అతడు శిబిరములోనికి వెళ్ళవచ్చును. కానీ 7 నాళ్ల పాటు తన గుడారములో వసించకూడదు. ప్రియులారా, ఇదిగో ఈ విషయాన్ని గమనించండి. ఎందుకని అర్చకుని కలవమన్నారు యేసుప్రభు అంటే, అర్చకుడు నిర్ధారణ గావించాలి అతడు శుద్ధుడయ్యాడు అని. వెళ్ళారు, మంచిది, స్వస్థత పొందారు. యేసుప్రభు మాట దేవుని యొక్క మాట. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. అలనాడు భూమి ఆకాశాలను మాట ద్వారా పలికిన మా సృష్టికర్త ఆయన. తుఫానును గద్దించినటువంటి దేవుడు ఆయన. ఒక్క మాటతో 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలోనే స్వస్థత పొందారు. వాడు యేసు నోట నుండి మాట వెలువడటమే ఆలస్యం, వాళ్ళు స్వస్థత పొందారు. కానీ ఈ 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. ఎవరతను? యూదుడు కాడు, అతను ఒక సమరయుడు. సమరయుడు అంటే ఏంటి? వాళ్ళు వెలివేయబడినటువంటి వారు. అంటే యూదులు వాళ్ళతో కలవరు. మనకి ఎలా తెలుసు ఫాదర్, మీకు ఎలా తెలుసు ఫాదర్ అని అంటే, ఒకసారి మనందరం కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీ ఉదంతాన్ని చదివితే చాలండి. నేనిచ్చు నీరు నువ్వు తాగుదువా? మీ యూదులు దాగరగా మేము ఇచ్చే నీళ్ళని. అయితే సమరయుడు తిరిగి వచ్చి యేసయ్య పాదాల వద్ద ఏం చేశాడు చూడండి. కృతజ్ఞతాభావం చూడండి పిల్లారా, ఏం జరుగుతుంది. 15వ వచనంలో, అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించు. అక్కడే దేవుని స్తోత్రాలు చెల్లించడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే స్వస్థత పొందాడో దేవునికి స్తోత్ర గీతాలు పాడటం ప్రారంభించాడు. స్తోత్రాలు చెల్లించుకుంటా ప్రభు దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడ్డాడు, బొక్కబోర్ల పడిపోయాడు. పడి కృతజ్ఞత తెలిపెను. అతడు ఒక సమరయుడని రాయబడి ఉంది అక్కడ మాట. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అతడు ఒక సమరయుడని రాయబడి ఉంది పిల్లారా. ఏంటి దాని అర్థం? నువ్వెంత గొప్పవాడివైనా కానీ లోకానుసారంగా
నువ్వెంత లోకం చేతను తక్కువ వాడని ఒకవేళ అనుకున్నా కానీ, ప్రియ దేవుని బిడ్డ, దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరో తెలుసా? దేవునికి నిరంతరము కూడా దేవుడిచ్చేటు వరాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పలికేటువంటి వాడే గొప్పవాడు. కృతజ్ఞతా భావము కలిగినటువంటి వాడే గొప్పవాడు. దేవుడు చేసిన మేలును గుర్తించినటువంటి వాడే గొప్పవాడు. దేవుడు చేస్తున్న కృపను గుర్తించినటువంటి వాడే గొప్పవాడు. లేనిపోయినటువంటి పేర్లకు చివరిని తగిలించుకున్నంత మాత్రాన గొప్పవాళ్ళం అయిపోవండి మనం. ఇదిగో 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? ప్రభు నిలదీస్తున్నాడండి. ఇక్కడ మనందరికి ఒక గుణపాఠం కావాలండి. ఇది మనందరికి కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. ప్రభు నిలదీస్తున్నాడండి. 10 మంది ఎక్కడా? వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించలేరా? వారు దేవుని దగ్గర తిరిగి రాలేరా? వారి దేవుడికి మేలు చేసినప్పుడు ఆ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయటం వాళ్ళకి తెలియదా? ఏం చెప్తున్నాడు ప్రభు ఇక్కడ అంటే, నీవు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలని జీవితంలో. కృతజ్ఞత లేనటువంటి వాడు శారీరకంగా, భౌతికంగా, లోకానుసారంగా స్వస్థత పొందుతాడేమో, కానీ కృతజ్ఞత కలిగినటువంటి వాడే ఆత్మీయంగా స్వస్థత పొందుతాడు. అదే నిజమైన స్వస్థత. ఈనాటి వాక్య ముగింపు ఏ విధంగా ఉంటుందో తెలుసా? పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది, లేచి వెళ్ళుము. ఈ 2 పదాలు చాలా గొప్పవి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపర. ఆల్రెడీ స్వస్థత పొందాడుగా, మళ్ళీ ఇప్పుడు నిన్ను స్వస్థపరిచింది అంటాడేంటి ప్రభు? పాపక్షమాపణ జరుగుతుంది ఇక్కడ. నువ్వు లేచి వెళ్ళుము అన్నాడండి ప్రభు. వాళ్ళందరూ పడిపోయి ఉన్నారు అప్పటిదాకా. రోగములో పడిపోయి ఉన్నారు, పాపములో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రభు అతను లేపుతున్నాడు. పిల్లల జీవితంలో లేపుతున్నాడు, ఆత్మీయంగా లేపుతున్నాడు. లేచి వెళ్ళుము అంటున్నాడు. చాలా అర్థాలు ఉన్నాయండి ఈనాటి సువిశేషముల ప్రియులారా. ఈనాటి మొదటి పట్టణములో కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో కూడా మనం మరొక కుష్టి వ్యాధిగ్రస్తును చూస్తున్నాం. ఎవరతను? నయమాను అనేటువంటి సిరియా సైన్యాధిపతి, గొప్ప యోధుడు. రాజే అతనంటే అభిమానం, గౌరవం. నయమానంటే. కానీ అతనికి రోగం పట్టుకుంది. రాజ్యంలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ కలిశాడు, డౌటే లేదు అందులో, కలిశాడు. ఎక్కడికి వెళ్ళిన తగ్గట్లా. చివరికి ఒక యూదురాలంటే పనిపిల్ల వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే సిరియనులు యూదుల మీద దండయాత్ర చేసి కొంతమందిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక బానిస పిల్ల పనిచేస్తుంటే ఆ బానిస పిల్ల చెప్పిందండి, మన యొక్క యజమాని మా దేశంలో, యూదా దేశంలో ఉన్నటువంటి మా ప్రవక్త దగ్గరికి వెళితే మా ప్రవక్త నయం చేస్తాడు. అసలు ఆ పనిపిల్ల చెప్పిన మాటను మీరు చదవండి. ఆమె నయం అయ్యుద్దేమో అనలా, నయం అయిపోద్ది అన్నదండి ఆ అమ్మాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చూపిన కృతజ్ఞత ప్రియులారా, నామాను చూపిన కృతజ్ఞత చాలా గొప్పది. చివరికి ఎలీషా ప్రవక్తకి ఆ నామాను కొన్ని కానుకలు ఇవ్వబోతుంటే, నాకు వద్దు, నేను తీసుకోనని చెప్పాడు. తర్వాత, అయ్యా ఇక్కడి నుంచి కొద్దిగా మట్టి తీసుకొని వెళ్తానయ్యా, ఆ మట్టి మీద నేను నిలబడి మోకరించి నిజదేవుడైన యావే దేవుణ్ణి ఆరాధిస్తానయ్యా. మారు మనసు, హృదయ పరివర్తన పొందాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా లోకానుసారముగా, లౌకిక పరంగా, శారీరకంగా మనము కూడా అనేక రకాలైనటువంటి కుష్టి వ్యాధులతో బాధపడుతున్నాం. కొంతమంది వివిధ రకాల వ్యసనాలు అనేటి కుష్టి వ్యాధులతో, విడిచిపెట్టలేనటువంటి వ్యసనాలు. అవును ప్రియులారా, రోగం, కుష్టి వ్యాధి కూడా తొందరగా పోదు. ఈ బానిసత్వం దేనికి? వ్యసనాలకి. చెడు మాట్లాడేటువంటి కుష్ఠరోగం, దొంగతనం చేసేటువంటి కుష్ఠరోగం, పరులు బాగుపడుతుంటే నిప్పులు పోసుకునేటువంటి కుష్ఠరోగం, పరుల గురించి మంచి మాట్లాడలేనటువంటి కుష్ఠరోగం, స్నేహితులను మోసం చేసేటువంటి కుష్ఠరోగం, వ్యాపారంలో మోసం చేసేటువంటి కుష్ఠరోగం. ఈరోజు మనం కూడా ప్రార్థన చెయ్యాలి. దావీదు కుమారా, యేసు ప్రభువా, మమ్మల్ని కనికరించయ్యా, మా మార్పు తీసుకురాయ్యా. ఆత్మీయ జీవితాలలో మనలో ఉన్నటువంటి రోగాలను తీసివేయమని ప్రభువుని వేడుకోవాలి.
నీవు నేను అందరము కూడా పిల్లారా ఆ కుష్ఠరోగులు ప్రార్థన చేసినట్లే, యేసు ప్రభువా మా మీద కనికరము చూపించయ్యా వేడుకోవాలి. అదేవిధంగా ఆ దేవుడు మనకు ఇచ్చినటువంటి మన మీద చూపిస్తున్న కనికరాన్ని బట్టి చూపిస్తున్నాడు ఆయన. ఈ జీవితమే దేవుని యొక్క కృపా కనికరం ప్రియులారా. ఎల్లవేళలా ఆ దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేయాలి, వందనాలు తెలియజేయాలి. ప్రభు అంటాడు నీతో నాతో, ఆయన కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండకపోతే మిగిలిన 9 మంది ఎక్కడ? నీ కృతజ్ఞత తెలియజేయటం రాదా? నీకు తెలియజేయాలని తెలియదా? దేవుడు చేసిన మేలులకి ఎల్లవేళలా కూడా స్తోత్రాలు చెల్లించాలని తెలియదా నీకో? అడుగుతాడు. నీ జీవితం ఏ విధంగా ఉంది? మర్యాదలు నేర్పిస్తుంది ప్రియులకు దేవునిలారా. మనకి ఎల్లవేళలా కూడా నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ ప్రభువునందు ఆనందించున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అప్పుడు ప్రభు అంటాడు, నీ విశ్వాసమని నిన్ను స్వస్థపరచు, లే పైకి లే. దేవుడు నిన్ను లేపుతున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రభువుని వేడుకుందాం. మనందరం మన జీవితంలో బిడ్డలారా కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించేటువంటి వారలంగా కాల్చిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని, ముఖ్యంగా ఈ లోకంలో ఎంతోమంది చెప్పనలవి కానటువంటి రోగాలతో, దీర్ఘకాలిక వ్యాధులతో, తగ్గనటువంటి రోగాలతో బాధపడుతున్నారు. అటువంటి వారందరినీ కూడా ఈరోజు యేసయ్య ఏ విధముగా ఆ 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడో అదేవిధంగా ఇదిగో ఈ బిడ్డలందరినీ కూడా రోగముతో బాధపడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరచమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ప్రభువా 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచి ఉన్నావు. మహా గొప్ప అద్భుతాన్ని చేశావు నాయన. కారణం నీ బిడ్డలు రోగముతో, వ్యాధితో సమాజానికి దూరం కావటం నీకు ఇష్టం లేదు. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, నీ యొక్క వాక్యములు విన్నట్లుగా ప్రభువా వారు ఏ విధముగానైతే కేకలు పెట్టారో, ఓ యేసు ప్రభువా మా మీద కనికరాన్ని చూపించయ్యా. ఓ యేసు రాజా, ఈనాడు ప్రార్థన చేస్తుండగా మా మీద కనికరాన్ని చూపించయ్యా, మా పైన కృపను కుమ్మరించయ్యా. ఒకవేళ మేము మీకు దూరముగా ఉన్నట్లయితే, పాపములో ఉన్నట్లయితే, పాపం అనేటువంటి కుష్ఠరోగముతో ఉన్నట్లయితే నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా మీద చిలకరించి తండ్రి శుద్ధి చేయి నాయన. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారిలో ప్రభు ఎంతోమంది బిడ్డలు అడుగుతున్నారు నాయన, దూర ప్రాంతం నుండి అడుగుతున్నారు నాయన. హైదరాబాదు, వైజాగ్, విజయవాడ వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ ద్వారా మెసేజ్లు పెడుతున్నారు నాయన, యూట్యూబ్లో మెసేజ్లు పెడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా దుబాయ్ నుంచి, అమెరికా నుంచి ప్రభువా, ఇంగ్లాండ్ నుంచి ప్రభు ఎంతోమంది మెసేజ్లు పెడుతున్నారు నాయన. వారిలో ఆశకున్న ప్రాణం ఉంది నాయన, నీ మీద నమ్మకం, విశ్వాసం ఉంది తండ్రి. వారు కూడా కేకలు పెడుతున్నారు, దావీదు కుమారా యేసయ్యా మా మీద కనికరాన్ని చూపించయ్యా. వారందరిని దీవించండి నాయన. లోకములో బిడ్డలు ఎన్నో అవసరతలతో, ఎన్నో కష్టాలతో బాధపడుతున్నారు తండ్రి. నీ గాయపడినటువంటి హస్తాన్ని ప్రభు ఒక్కసారి వారిపై చూపించండి నాయన. ఒక్కసారి వారిని తాకండి నా ప్రభువా. నాయన నువ్వు ఒక్క మాట పలికావు నాయన, కుష్ఠరోగులు 10 మందితో మీరు వెళ్ళండి మీకు స్వస్థత అయ్యారన్నారు ప్రభువా. అంతే స్వస్థత పొందారు నాయన. ఈరోజు నా మాటను మాతో అందరితో చెప్పండి నాయన. నీ బిడ్డలు ప్రభు బాధల్లో ఉండటం, నీ బిడ్డలు కన్నీరు కార్చటం నీకు ఇష్టం కాదు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మా ఆత్మల విషయమై ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మ దీవించండి. ఆత్మీయ విషయంలో మేము ఎప్పుడైతే ప్రభువా ఆత్మీయ రోగాలతో బాధపడుతున్నాము, పాపాలతో బాధపడుతున్నాము, భయంకరమైన కుష్ఠరోగం అనే పాపాలకి మేము బానిసలం అయిపోయాము, మమ్మ విడుదల చేసేటువంటి వాడు, విమోచించేటువంటి వాడము నీవే నా తండ్రి. స్వస్థపరచు తండ్రి, దీవించు నాయన, ఆశీర్వదించు నా తండ్రి. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా బిడ్డలు ఎవరైతే ఈ పరిచర్య ముందుకు నడవడానికి ఆర్థికంగా తోడ్పడుతున్నారో ప్రభువా వారి సహాయాన్ని బట్టి వారందరిని దీవించండి నా తండ్రి. ముఖ్యంగా ఎవరైతే రెగ్యులర్గా ఈ పరిచర్య ఆగకూడదని చెప్పి మరి ప్రత్యేకమైన రీతిలో ప్రభు సహాయం చేస్తున్నారో వారందరం దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్య పరిచర్య ఆలకించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ యూట్యూబ్ కింద, ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంటున్నారో వారందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.